ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. మరి పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఈరోజు ఇస్తున్న వాగ్దానం ఏమిటంటే దీవిస్తాడంట. మరి యొక్క వచనం చూసుకున్నట్లయితే, ఈ యొక్క కాంటెక్స్ట్ చూసుకున్నట్లయితే, ఇశ్రాయేలు జనాంగానికి మరి దేవుడు వారి పూర్వీకులకు ప్రమాణము చేసిన విధముగా మరి సంతానాన్ని అభివృద్ధి చెందిస్తానన్నాడు. వారి పంటల విషయంలో, మరి మేకల విషయంలో, గొర్రెల విషయంలో, వాళ్ళ ప్రాపర్టీస్ విషయంలో, లేదా ద్రాక్షారసాల విషయంలో, నూనె విషయంలో, ప్రతి విషయంలోనూ కూడా వారిని ప్రేమిస్తూ, వారిని వృద్ధిపరుస్తూ, వారిని దీవిస్తాను అనేసి అని ఉన్నారు. మరి ఈ యొక్క వాగ్దానము మరి కేవలము ఆయన ప్రజలకేనా, ఇశ్రాయేలీయులకేనా అంటే కాదండి. మరి ఎందరైతే దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని ప్రవర్తిస్తారో, దేవుడిని ప్రేమిస్తారో, అటువంటి వారికందరికీ కూడా ఈ వాగ్దానము నెరవేర్చబడుతుంది. మరి లేఖనం సెలవిస్తూ ఉంటుంది కదా, మొదటగా నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, తర్వాత అన్నీ కూడా సమకూర్చబడుతుందని. దేవుడు ఆల్రెడీ 9 స్పిరిచువల్ గిఫ్ట్స్ ఏ విధంగా ఇచ్చి ఉన్నాడో, ఆయన ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదలను, బ్లెస్సింగ్సే కాదు కానీ మరి భౌతికపరమైన విషయాలలో కూడా బ్లెస్ చేస్తాను, ఆశీర్వదిస్తాను లేదా దీవిస్తాను అనేసి ఈ వాగ్దానం ద్వారా ఆయన మన మీద ఉన్న ప్రేమను, లేదా మన పూర్వీకులకు ఆయన ప్రమాణము చేసిన విధముగా ఎందరైతే ఆయన ఆజ్ఞలను అనుసరిస్తారో, ప్రవర్తిస్తారో, నడుచుకుంటారో, వారికందరికీ ఈ వాగ్దానము నెరవేర్చబడుతుంది అనేసి తెలియపరుస్తూ ఉన్నాడు. మరి ఈ వాగ్దానాన్ని ఎంతమంది ఎత్తిపట్టి ప్రార్థించి ఆయనకి ఇష్టమైన వారిగా బ్రతకాలని ఆశపడుతున్నారో, బ్రతకాలని తీర్మానం చేసుకుంటున్నారో, వారందరి జీవితంలో ఈ వాగ్దానము నెరవేర్చబడునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఇతరులకు సజెస్ట్ అవుతుంది, అంటే చాలా మందిలోనికి ఈ వీడియో అనేది వెళ్తుంది. సో దట్ ఒక్కరైనా వారు మనసు పొందుతారేమో, ఆదరణ కలుగుతుందేమో, సత్యవాక్యాన్ని తెలుసుకుంటారేమో, చెప్పలేం కదా. మరి ఈ రకంగానైనా పరోక్షంగా మీరు సేవ చేసినట్లుగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. ప్రైజ్ ది లార్డ్.